హాయ్ గైస్, ఒకసారి అయితే ఇలా దగ్గరికి రండి. మీకు ఒక అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ బాక్స్ అమ్మ వాళ్ళు ఊరి నుండి అయితే తెచ్చారండి. అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. పిల్లలకి స్నాక్స్ గట్రా అవి తెచ్చారనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఖాళీగా మాత్రం రారండి. 2-3 బాక్సులు అయితే వస్తాయి. ఈసారి మాత్రం ఒక బాక్సే తెచ్చారు. అది పెద్ద బాక్స్ అనమాట. ఎందుకంటే మేము ఫాస్ట్గా అర్జెంటుగా ముందు రోజే రమ్మని చెప్పాము. దానివల్ల అయితే ఈ మాత్రం తక్కువ తెచ్చారనమాట. ఎవ్రీ టైము ఇలా రాదు. 3 బాక్సులు తక్కువ అయితే తేరండి. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే కజ్జికాయలు, అరిసెలు, మురుకులు, పబ్బిళ్ళలు ఇవైతే ఖచ్చితంగా తెస్తారండి. ఎందుకంటే మా హస్బెండ్కి పబ్బిళ్ళలు, మురుకులు అంటే ఇష్టం. పెద్దోడికి ఏమో అరిసెలు అంటే ఇష్టం. చిన్నోడికి ఏమో కజ్జికాయలు అన్నీ తింటాడులేండి వాడు. ఇష్టం అనమాట. అందుకని ఇవైతే ఖచ్చితంగా తెస్తారు ఎవ్రీ టైం. బట్ ఈసారి మాత్రం ఇవి తెచ్చారనమాట. నేను వద్దు వద్దు ఏం తేకండి అని అరుస్తూనే ఉంటాను ఎప్పుడు వచ్చినా, కానీ వాళ్ళు వినరు. ఇదిగోండి ఫ్రూట్స్ కూడా పట్టుకొచ్చారు. మేము వద్దని చెప్తాము, కానీ కొన్నేటివి ఏవి తీసుకురావద్దని చెప్తాము, కానీ వాళ్ళు వినరండి. ఈ మ్యాంగో వచ్చేసి మలగోబా అంట. ఎవరో ఇచ్చారు, ప్లస్ కొన్ని కొనుక్కొని వాళ్ళు తినడానికి అయితే తెచ్చాము. అవి వేస్ట్ ఎందుకు అనేసి అయితే తెచ్చాము అని చెప్తున్నారు. మనీ పెట్టి కొనడం ఎందుకండి, ఎక్కడైనా దొరుకుతాయి కదా. మాకైతే ఇంటి నిండుకు మ్యాంగోస్ ఉన్నాయి. మళ్ళీ అయితే పట్టుకొచ్చారు. మన వాళ్ళని అడిగి ఏం కావాలి మీకు ఏంటి అని అడిగి మరీ అన్నీ తెస్తారండి. మా ఆయన అయితే తిడతారు, డబ్బు పెట్టి కొనేటివి ఏవి తీసుకురాకండి అని స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల మనీ పెట్టి ఏవి కొనుక్కురారనమాట. ఇప్పుడు ఎందుకు తెచ్చారు ఇవన్నీ అంటే ఇలా చెప్తున్నారు. ఇదండి ఇవైతే లడ్డూలు ఫంక్షన్కి వెళ్ళింటి ఇచ్చారంట. వీళ్ళైతే ఈ మురుకులు, శనగించిన వంటలు అయితే తెచ్చారు, చేసుకొచ్చారంట. మిక్చర్ కొద్దిగా ఉంది, అది పక్కన పెట్టేసాను. నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. సో మీ ఇంటికి మీ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏం తెస్తారు ఏంటి అనేది గుర్తొచ్చింటుంది కదండి. ఏం తెస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, చేసేసానులేండి మ్యాక్సిమం. సో ఇది అండి ఇవాల్టి మినీ వ్లాగ్. వచ్చి మళ్ళీ మరో మినీ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.